అసలు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, సిద్ధార్థ్ ఆస్తి మీద వాడికి ఎప్పటినుంచో కన్ను ఉంది. తన కూతుర్ని సిద్ధార్థ్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం తమ చేతికి వస్తుందని వాడి ప్లాన్. కాని సిద్ధార్థ్ స్వర్ణను పెళ్లి చేసుకునేసరికి ఆమెను చంపేస్తే మళ్లీ లైన్ క్లియర్ అవుతుందని ఇలా యాక్సిడెంట్ ప్లాన్ చేశాడు. కానీ వాడు స్వయానా నానమ్మ తమ్ముడి కొడుకు కావడంతో ముందు నానమ్మతో మాట్లాడిన తర్వాతే వాడికి అసలైన శిక్ష వెయ్యాలని సిద్ధార్థ్ డిసైడ్ అయ్యాడు. ఇదంతా జరిగి రష్యా నుంచి ఇండియా వచ్చి అప్పటికే 2 రోజులైంది. కాని సిద్ధార్థ్ ఇంకా స్వర్ణను వాళ్ళమ్మ వాళ్ళింటికి పంపించలేదు. దాంతో స్వర్ణకు విపరీతమైన కోపం వచ్చి బెడ్రూంలో అలిగి కూర్చుంది. మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు. దాంతో కొంచెం నీరసంగా కూడా ఉంది. సిద్ధార్థ్ సాయంత్రం ఇంటికి రాగానే నానమ్మ ద్వారా ఆమె ఏమీ తినలేదన్న విషయం తెలుసుకుని పైకి వచ్చాడు. ఏమైంది? మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదట, అనిమీ తినలేదట అని నెమ్మదిగా అడిగాడు. స్వర్ణ ఏడుపు మొహం పెట్టి, నన్ను మా అమ్మ వాళ్ళింటికి పంపిస్తా అన్నారు, కానీ పంపించలేదు అని ఏడుస్తూ అడిగింది. దానికి సిద్ధార్థ్ నవ్వి ఆమె బుగ్గమీద ముద్దు పెట్టుకుని, సరే సరే ఏడవకు, బిజీలో పడి మర్చిపోయాను, రేపు పొద్దున్నే ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను, సరేనా అని బుజ్జగించాడు. ఆ మాట వినగానే స్వర్ణ చాలా ఆనందంగా చాలా థ్యాంక్స్ అని నవ్వుతూ చెప్పింది. అప్పుడు సిద్ధార్థ్ ఆమెను కొంటెగా చూస్తూ, అయినా అన్ని రోజులు మీ అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నావు కదా అన్నాడు. ఆ మాటలకు స్వర్ణకు కొంచెం భయం వేసి, వెళ్తున్నాను, మీరే కదా పంపిస్తాను అన్నారు, మళ్ళీ ఇప్పుడేమైంది అని అడిగింది. దానికి సిద్ధార్థ్ చిరునవ్వుతో, లేదు బంగారం, అది కాదు, అన్ని రోజులు నువ్వు మీ అమ్మవాళ్ళింట్లో ఉంటే ఇక్కడ నేను ఎలా ఉండాలి చెప్పు అని అడిగాడు. అంటే అని నెమ్మదిగా అమాయకంగా అడిగింది స్వర్ణ. ఏం లేదు లేదు, అన్ని రోజులకు సరిపడా నా కోటా నాకివ్వాలి కదా, మరి నాకు ఏం కావాలో అదంతా నేనిప్పుడే నీ దగ్గర్నుంచి తీసుకుంటాను అని చెప్తూ ఆమెను ఒక్కసారిగా తన దగ్గరికి లాక్కున్నాడు. ఏంటది అని అమాయకంగా అడిగింది స్వర్ణ. నన్ను ప్రేమించాలి కదదా నువ్వు అన్నాడు మత్తుగా. ఆ మాటలకు సిగ్గుతో ఆమె తల దించేసుకుంది. నీ సిగ్గు ఎప్పుడూ ఉండేదేలే అని నవ్వుతూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ రాత్రి ఆమెతో చాలా గాఢంగా క్లోజ్గా గడిపాడు. ఆ అలసటికి నీరసానికి ఆమెకు వెంటనే నిద్రపట్టేసింది. ఆమెను జాగ్రత్తగా దుప్పటి కప్పి పడుకోబెట్టి సిద్ధార్థ్ నెమ్మదిగా కిందకు వచ్చాడు. గదిలో స్వర్ణ నిద్రపోతుండగా సిద్ధార్థ్ నెమ్మదిగా కిందకు వచ్చాడు. అక్కడ నానమ్మ, అన్నపూర్ణమ్మగారు ఇంకా పడుకోలేదు. ఇంకా పడుకోలేదా నానమ్మ, ఏమైంది అని అడిగాడు సిద్ధార్థ్. ఏం లేదురా, నిద్రపట్టలేదు, నువ్వెందుకు వచ్చావు, అయినా చిట్టితల్లి పడుకుందా అని అడిగింది ఆవిడ. నీ చిట్టితల్లి పడుకుందిలే, నేను నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటూ ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సిద్ధార్థ్. నాతో ఏం మాట్లాడాలిరా అని అడిగింది. సిద్ధార్థ్ వాయిస్లో కోల్డ్నెస్ పెరిగింది. నీ తమ్ముడు, వాడి కొడుకు చేసిన పని గురించి మాట్లాడాలి అని చెప్పి వాళ్లు స్వర్ణ మీద ఎలా యాక్సిడెంట్ ప్లాన్ చేశారో, ఆమె మీద ఎలా హత్యాయత్నం చేయించారో మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు. ఒకవేళ నా భార్య చనిపోయి ఉంటే వాళ్ల కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయొచ్చని వాళ్ల ప్లాన్ నానమ్మా, వాళ్లని ఇలాగే వదిలేస్తే కరెక్ట్ కాదు అన్నాడు కోపంగా. ఆ మాటలకు అన్నపూర్ణమ్మగారు షాక్ అయ్యారు. అదేంట్రా, వాళ్లంత పనిచేశారా అని ఆవేదనగా అడిగింది. అవున్నానమ్మా, వాళ్ళంత పనిచేశారు అని చెప్పాడు సిద్ధార్థ్. ఆ మాట వినగానే ఆవిడ కొన్ని పాత విషయాలు గుర్తు చేసుకుని, అందుకే మీ తాతయ్యగారు ఎప్పుడూ వాళ్ళని మన దగ్గరికి రానివ్వకూడదని చూశారు అని అంది. దానికి సిద్ధార్థ్ ఆశ్చర్యపోయి, అదేంటి, తాతయ్యగారు రానివ్వకపోవటం ఏంటిటి, ఏమైంది అని అడిగాడు. అవునురా, మీ తాతయ్యగారు బతుకున్నప్పుడు మీ నాన్నకి మా తమ్ముడి కూతుర్నిచ్చి పెళ్లి చేయమని మా తమ్ముడు అడిగాడు నన్ను. కాని అప్పుడు మీ తాతయ్యగారు ససేమిరా ఒప్పుకోలేదు. మీ అమ్మనిచ్చి పెళ్లి చేశారు. మీ అమ్మ వాళ్లకు అంత ఆస్తి లేదు కాని ఆమెకు మంచి గుణం ఉంది. వాళ్ళింట్లో వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పి ఆ పెళ్లి చేశారు. అప్పుడు నేను మీ తాతయ్యగారిని అడిగాను కూడా, ఎందుకలా చేస్తున్నారు, నా పుట్టింటి వాళ్లని ఎందుకు దూరం పెడుతున్నారు అని.
కానీ అప్పుడు ఆయన నాకు ఏమీ చెప్పలేదు. వాడు ఇంత కిరాతకుడా అని నాకిప్పుడే అర్థం అవుతుందిరా అని కన్నీళ్లు పెట్టుకుంది ఆవిడ. ఎంతైనా వాళ్లు తన పుట్టింటి వాళ్లు కావడంతో ఆవిడకు వాళ్లంటే ఎంతో మమకారం ఉంది. కాని ఇప్పుడు సొంత తమ్ముడి కొడుకు ఏకంగా తన మనవరాల్ని చంపడానికి ట్రై చేశాడంటే ఆవిడసలు తట్టుకోలేకపోయింది. అలా తీవ్రమైన బాధలో కుమిలిపోతూ ఉండిపోయింది. ఆవిడ బాధపట్టం చూసి బాధపడకు నానమ్మా, కాని నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి అన్నాడు సిద్ధార్థ్. ఏంట్రా, ఇంకేముంది అనడిగిందావిడ. నిజానికి మా అమ్మానాన్నల యాక్సిడెంట్కి కారణం కూడా ప్రధానంగా మీ తమ్ముడే నానమ్మా. దానికి హెల్ప్ చేసింది వాడి కొడుకు. ఆ రోజు తాతయ్య అమ్మానాన్న బయటికి వెళ్లి రిటర్న్ వస్తున్నప్పుడు వాళ్ల కార్ బ్రేక్స్ ఫెయిల్ చేయించాడు వాడు. నాకీ విషయం నిన్నటి ఇన్వెస్టిగేషన్లోనే తెలిసింది అని అసలు నిజం బయటపెట్టాడు. ఆ మాట వినగానే అన్నపూర్ణమ్మగారికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. భర్త అన్నా కోడలన్నా ఆవిడకు ప్రాణం. కోడలిని సొంత కూతురు కన్నా ఎక్కువగా చూసుకుందావిడ. అవునా, ఇది నిజమా అన్నట్టు షాక్లో అలా చూస్తూ ఉండిపోయారు. ఆవిడ గుండె ఆగినంత పనైంది. కాని కొద్దిసేపటికే ఆవిడ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. చంపేయ్వాలని. అప్పుడు నా భర్తని, నా కొడుకు కోడల్ని చంపిందిగాక ఇప్పుడు నా మనవరాల్ని కూడా చంపాలనుకుంటున్నారా? అసలు వాళ్లు మనుషులా లేక రాక్షసులా అని కోపంగా అరుస్తూనే, నా మనవరాలి మీద హత్యాయత్నం చేస్తారా? దాని వయసెంత? నీకన్నా 12 ఏళ్లు చిన్నది. దాన్ని ఇష్టపడి మన ఇంటికి మహారాణిలా తెచ్చుకున్నాం. దానిమీద అలా చేస్తారా వాళ్ళు? వాళ్లనసలు బతుకుండనివ్వకూడదు అని ఆవేశంగా అంది. నువ్వు కంగారు పడకు నానమ్మా, నేను చేస్తాను. వాళ్ళని ఎలా చంపాలో నాకు బాగా తెలుసు. కానీ వాళ్ళను ఒకేసారి చంపను, నా స్టైల్లో చంపుతాను. వాళ్ళ పరువు తీసి రోడ్డు మీదికి లాగి చంపుతాను. మా అమ్మానాన్నల్ని ఎలా అయితే చంపారో అంతకన్నా దారుణంగా చంపుతాను. నువ్వు కంగారు పడకు అన్నాడు సిద్ధార్థ్. సరే, నీ ఇష్టం. నువ్వేం చెయ్యాలంటే అది చెయ్యి. సర్లేరా, అయిందేదో అయిపోయింది. ఆ పిల్లని జాగ్రత్తగా చూసుకో. దాన్ని చూస్తే నాకు నిజంగా ఒకవేళ మనవరాలుంటే అలాగే ఉండేదేమో అనిపిస్తుంది అని బాధపడుతూనే తన కోడలు చనిపోయేటప్పుడు కడుపుతో ఉన్న విషయం సిద్ధార్థ్కి చెప్పింది ఆవిడ. ఆ విషయం ఇప్పటిదాకా సిద్ధార్థ్కి తెలియదు. అది విన్న సిద్ధార్థ్ ఒక్క నిమిషం షాక్ అయిపోయాడు. అతను ఏమీ మాట్లాడకముందే నానమ్మగారు మళ్ళీ ఇలా అన్నారు. నా సొంత తమ్ముడే నా కోడలు కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపేశాడురా. అసలు వాడు మనిషా లేక మృగమా అని తీవ్రంగా బాధపడుతూ తన కోడలిని గుర్తు చేసుకుని కుమిలిపోయింది. ఏంటి నానమ్మా, మమ్మ అప్పుడు కడుపుతో ఉందా అని షాక్తో అడిగాడు సిద్ధార్థ్. అవునురా, అప్పుడే 4వ నెల వచ్చింది. అక్కడ మన కులదైవం ఉంది. చూపించి వస్తానని చెప్పి మీ తాతయ్యగారు మీ నాన్నని అమ్మని తీసుకుని వెళ్లాడు. అప్పుడు నాకు కొంచెం బాగోక నేను వెళ్ళలేదు. నిన్ను నా దగ్గరే ఉంచుకున్నాను. లేకపోతే మనల్ని కూడా చంపేసేవాడేమో వాడి ఆస్తి కోసం అని చాలా బాధగా చెప్పింది. అవును, నిజమే అని మనసులో అనుకున్నాడు సిద్ధార్థ్. అతనిలో కోపం రగిలిపోయింది. అయితే నువ్వు బాధపడకు నానమ్మా, వాళ్లని ఎలా చంపాలో అలాగే చంపుతాను. ముందు నువ్వు పడుకో అని చెప్పేసి ఆమెను జాగ్రత్తగా నిద్రపుచ్చాడు. నానమ్మ పడుకుండిపోయిన తర్వాత నెమ్మదిగా ఆ గదిలోంచి బయటికి వచ్చి స్వర్ణ దగ్గరికి వచ్చాడు. పడుకుని ఉన్న స్వర్ణని కొంచెం తన దగ్గరికి లాక్కుని, నీకు ఏమీ జరగదు బంగారం. నేను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఏ ఆపదైనా నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకుని రావాలి అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ స్పర్శకు, ఏం చేస్తున్నారు మీరు అని నెమ్మదిగా నిద్రలోనే నసిగింది స్వర్ణ. ఏం లేదురా బంగారం, పడుకో అని ఆమెను జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని పడుకున్నాడు సిద్ధార్థ్. మరుసటి రోజు ఉదయం స్వర్ణ చాలా ఆనందంతో తన బట్టలన్నీ ఒక పెద్ద సూట్ కేసులో సర్దుకుంటోంది. సిద్ధార్థ్ సోఫాలో కూర్చుని ఆమెనే చూస్తూ, ఏంటి, ఎందుకంత ఆనందపడిపోతున్నావు? నువ్వు వెళ్లేది వారం రోజులకి, కాని ఏదో 1 నెల రోజులు వెళ్లేటట్టు బట్టలు సర్దుతున్నావు అని అన్నాడు. దాంతో స్వర్ణ మొహం మార్చుకుని,
నాకు నెల రోజులు ఉండాలనుంది మా అమ్మ వాళ్ళింట్లో. కానీ మీరుండనిస్తారా అని అడిగింది. ఆ ఉండు, నేనేమీ వద్దనను అన్నాడు కొంచెం నార్మల్గా. ఆ మాట విన స్వర్ణ షాకయ్యి వెంటనే సంతోషంగా ఇంకా కొన్ని బట్టలన్నీ సర్దుకుని నేను రెడీ అనింది. సరే, టిఫిన్ తినేసి మీ అమ్మ వాళ్ళింట్లో దింపుతాను అన్నాడు సిద్ధార్థ్. స్వర్ణ కిందకు రాగానే ఏం తల్లి, బట్టలన్నీ సర్దుకున్నావా అని ప్రేమగా అడిగింది నానమ్మ. సర్దుకున్నానమ్మా నమ్మమ్మ అని చెప్పింది. సరేరా, నీకోసం నేను టిఫిన్ రెడీ చేయించాను అని చెప్పి ఆవిడే స్వయంగా తన చేతులతో మనవరాలికి టిఫిన్ తినిపించింది. ఆ తర్వాత సిద్ధార్థ్ ఆమె సూట్ కేస్ తీసుకుని కిందకు వచ్చాడు. అంత పెద్ద సూట్ కేస్ చూసి నానమ్మ షాకయ్యి ఏంటి తల్లి, అంత పెద్ద సూట్ కేస్ తీసుకెళ్తున్నావు అని అడిగింది. ఆయన నన్ను నెల రోజులు ఉండమన్నారమ్మమ్మా, అందుకనే సర్దుకున్నాను అని చాలా అమాయకంగా చెప్పింది స్వర్ణ. అది చూసిన సిద్ధార్థ్కి కొంచెం కోపం వచ్చినా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. నానమ్మకి విషయం అర్థమైపోయింది. వీడు కోపంగా అలా అని ఉంటాడు, దీనికర్థం కాలేదు అమాయకురాలు అని మనసులో అనుకుని సర్లే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా అని మనవరాల్ని పంపించింది. వెంటనే వాళ్ళ మనవడితో దానికక్కడ సెక్యూరిటీ ఉంచావా? అయినా ఈ నెల రోజులు కాలేజీకెందుకులే, ఇంట్లోనే ఉండమని చెప్పు అని చెప్పింది. సరే నానమ్మా, నేనంతా చూసుకుంటానులే, నువ్వేం కంగారుపడకు అని నానమ్మకి ధైర్యం చెప్పి స్వర్ణను తీసుకుని కారు వైపు వెళ్లాడు. ఆమెను వెనక సీట్లో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చున్నాడు. డ్రైవర్ వాళ్ల ఇంటివైపుకి కారు నడపడం స్టార్ట్ చేశాడు. వాళ్ల ఇంటికి వెళ్తుంటే స్వర్ణ కళ్లలో ఆనందం చూసి ఏంటి, నన్ను వదిలి వెళ్ళిపోవటానికి నీకు చాలా ఆనందంగా ఉన్నట్టుంది. నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు పెద్ద పనిష్మెంట్ ఇస్తాను, అసలు నువ్విలా వెళ్తున్నందుకు అన్నాడు. ఎప్పుడూ మీ పనిష్మెంట్లే, సర్లే అని మొహం మార్చుకుంది స్వర్ణ. దాంతో ఆమెను జాగ్రత్తగా హగ్ చేసుకుని సర్లే సర్లే, అయినా తెలియని వాళ్ల దగ్గరికి వెళ్ళక బంగారం, గుడికి వెళ్ళినా సరే సెక్యూరిటీతోనే వెళ్ళు, సరేనా? బయట కొంచెం ప్రాబ్లంగా ఉంది, నా శత్రువులు బయట ఉన్నారు అని కొన్ని విషయాలు చెప్పాడు. అవునా, మరి మీరు బానే ఉంటారా అని నెమ్మదిగా భయంగా అడిగింది. నేను బానే ఉంటాను, నువ్వు బాగుంటే నేను బాగున్నట్టే అని ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత స్వర్ణకు ఒక సెక్యూరిటీ గార్డ్ సురేష్ని చూపిస్తూ ఇదిగో, ఈ బాడీగార్డ్ ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు, పక్కనే రూమ్ తీసుకున్నాను, ఓకేనా? నువ్వు ఎక్కడికి వెళ్లాలన్నా తనతోనే వెళ్ళాలి, సరేనా సరేనా అని చెప్పాడు. సరే అని తల ఊపింది స్వర్ణ. కారు వాళ్ళ ఇంటి ముందు ఆగగానే స్వర్ణ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి వస్తున్న కూతుర్ని చూసి స్వర్ణ వాళ్ల అమ్మా నాన్నలు, ఇద్దరు అన్నయ్యలన్నయ్యలు షాకయ్యారు. అదేంటి, నా కూతురు ఒక్కతే వచ్చిందా ఏంటింటికి అని ఆశ్చర్యంగా అందరూ ఆమె వంకే చూస్తూ ఉండిపోయారు. అప్పుడు వాళ్ళ అమ్మ పార్వతి ఏంటే, నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏంటి అని అడిగింది. లేదమ్మా, ఆయన తీసుకొచ్చారు నన్ను అని చెప్పింది స్వర్ణ. దాంతో వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా బయటికి వచ్చి చూశారు. అక్కడ సిద్ధార్థ్ తన బాడీగార్డ్స్తో ఆ సూట్ కేస్ లోపలికి తీసుకురండి అని చెప్తున్నాడు. దానికి వాళ్ళు సరే బాస్, మేం తీసుకుని వస్తాము, మీరు వెళ్ళండి అని చెప్పారు. సరే అని చెప్పి సిద్ధార్థ్ ఇంట్లోకి నడుచుకుంటూ రావడం వాళ్ళు చూశారు. అతన్ని చూడగానే రఘురాం మనసులో ఇన్నాళ్లకి పంపించాడా నా కూతుర్ని వీడు అని అనుకున్నాడు. ఆ తర్వాత బాడీగార్డ్స్ తీసుకువచ్చిన ఆ పెద్ద సూట్ కేస్ చూసి వాళ్ల అమ్మ, నాన్న, అన్నయ్యలు కూడా షాక్ అయ్యారు. ఏంటే తల్లి, నీకిక్కడ ఎలాగో కొన్ని బట్టలున్నాయి కదా, మళ్ళీ అంత పెద్ద సూట్ కేస్ తీసుకొచ్చావు అని అడిగాడు వాళ్ళ నాన్న. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని నా భయం నాన్న. నెల రోజులు ఉండమన్నాడు కదా, అందుకే నెల రోజులు బట్టలు సర్దుకుని వచ్చాను అని చాలా అమాయకంగా చెప్పింది స్వర్ణ. ఆమె అమాయకత్వం చూసి ఇంకా నా కూతురికి అమాయకత్వం పోలేదు అని రఘురాం మనసులో అనుకున్నాడు. అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చి స్వర్ణవంక చూసి ఎందుకలా పరిగెడుతున్నావు, కింద పడితే ఏంటి అని కొంచెం కోపంగానే అన్నాడు. దాంతో స్వర్ణ భయపడి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అల్లుడుగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, చాలా రోజులకు వచ్చారు అంది పార్వతి.
ఆ బాగున్నాను అత్తయ్యగారు. మావయ్యగారు మీరెలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడిగాడు సిద్ధార్థ్. బానే ఉన్నాను బాబూ అని రఘురాం చెప్పాడు. అప్పుడు సిద్ధార్థ్ వాళ్లవైపు చూసి, నా భార్యకు మిమ్మల్ని చూడాలనిపిస్తోందని ఒకటే గొడవ, అందుకే తీసుకుని వచ్చాను. అత్తయ్య, తనను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బయట సెక్యూరిటీ కూడా ఉంచాను, మీరేం కంగారు పడకండి అని చెప్పి అందరి ముందే స్వర్ణ పెదాల మీద ముద్దు పెట్టుకుని అక్కడ్నించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోగానే స్వర్ణ వాళ్లమ్మ పార్వతి ఆమెను తన రూంలోకి తీసుకుని వెళ్ళింది. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని, చెప్పు తల్లీ, ఏం జరిగింది? వాడు నిన్ను బానే చూసుకుంటున్నాడా అని అడిగింది. స్వర్ణ నవ్వుతూ, చాలా బానే చూసుకుంటున్నాడమ్మా అని చెప్పింది. అయినా నువ్వెలా ఉన్నావు చెప్పమ్మా, ఏమన్నా బలవంతం చేశాడా అని భయపడుతూ నెమ్మదిగా అడిగింది పార్వతి. లేదమ్మా, బలవంతమేమీ చేయలేదు. మొదట్లో కొంచెం రఫ్గా ఉన్నా ఆయన స్టైల్లో ఆయన్ని చేశాడు. నాకప్పుడిష్టం లేకపోయినా అలా జరిగిపోయింది. కాని ఆయన మరీ అంత చెడ్డవాడు కాదు అని చెప్తూ సగంలోనే ఆగిపోయింది స్వర్ణ. ఆమె అలా సైలెంట్ అవ్వడం చూసి వాళ్ళమ్మ పార్వతి, అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? ఇప్పుడు ఓకేనా? నిన్ను బానే చూసుకుంటున్నాడా అని కొంచెం ఆదుర్దాగా అడిగింది. దాంతో స్వర్ణ, ఆ ఇప్పుడు ఓకే అమ్మా. ఫస్ట్లో కొంచెం కోపంగా ఉండేవాడు కాని ఇప్పుడు బానే ఉన్నాడు. ఆయనకి నా మీద చాలా ప్రేమ ఉంది అని చెప్పింది. ఆ మాట విన్న పార్వతి కొంచెం ఆనందంగా, అలాగే ఇంకొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలని, అంటే మీ ఇద్దరూ కలిశారన్నమాట అని నెమ్మదిగా అడిగింది. ఆ మాటకి స్వర్ణ, ఇంత పిచ్చిదానివేంటమ్మా, కలిస్తేనే కదా. మొదట్లో నా ఇష్టం లేకుండా బలవంతంగా కలిశాడు అని చెప్తున్నాను కదా. కాని దాని తర్వాత నార్మల్గానే కలిశాడు. ఇప్పుడు నన్నింకా బాగా చూసుకుంటున్నాడున్నాడమ్మా అని ధైర్యంగా చెప్పింది. అవునా, సరే అయితే, హమ్మయ్య అని చాలా పెద్ద ఊపిరి పీల్చుకుంది పార్వతి. ఆ తర్వాత సంతోషంగా, సరే ఏం తింటావో చెప్పు తల్లి, అది నీకోసం చేస్తాను అని అడిగింది. స్వర్ణ తనకిష్టమైన చాలా డిషెస్ పేర్లు చెప్పడంతో అవన్నీ చేయటానికి పార్వతి ఆనందంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్వర్ణ కిందకి వచ్చి వాళ్ల నాన్నతో, ఇద్దరు అన్నయ్యలతో చాలా సంతోషంగా మాట్లాడింది. వాళ్లకి కూడా ఆమె ఆనందం చూసి ప్రాణాల్లేచివచ్చాయి. అలా 2 రోజులు గడిచిపోయాయి. కాని స్వర్ణకి 2 రోజులైనా సరే సిద్ధార్థ్ కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. దాంతో ఆమెకు లోలోపల కొంచెం బాధగా అనిపించింది. కింద కూర్చుని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న స్వర్ణ కొంచెం డల్గా ఉండటం చూసి, ఏవైంది అలా ఉన్నావు అని అడిగింది వాళ్ళమ్మ. ఏం లేదమ్మా అని మొహం దించుకుంది స్వర్ణ. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రఘురాం కూతురు అలా ఉండటం చూసి, ఏమైంది నా బంగారం, ఎందుకంత బాధపడుతోంది అని అడిగాడు. ఆయన నాకు 2 రోజుల్నుంచి ఫోన్ కూడా చేయలేదు నాన్నా అని అమాయకంగా చెప్పేసింది స్వర్ణ. ఆ మాటలకు వాళ్ల అమ్మా నాన్న ఇద్దరూ షాక్ అయ్యారు. అంటే నా కూతురికి కూడా వాడంటే చాలా ఇష్టం పెరిగిపోయింది. ఎలాగైతేనే నా కూతుర్ని మార్చేసుకున్నాడు దొంగ వెధవ అని వాళ్ల నాన్న మనసులో సిద్ధార్థ్ని తిట్టుకున్నాడు. కాని పైకి మాత్రం, ఏదో పని ఉండుంటదిలే తల్లీ, అందుకే చెయ్యలేదు అని సర్ది చెప్పి లోపలికి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. కాని స్వర్ణ ఇంకా ఆగలేక గబగబా పైకి తన రూంలోకి వెళ్ళి సిద్ధార్థ్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే, ఏమయింది, మీరు నాకు 2 రోజుల్నుంచి ఫోన్ కూడా చేయలేదసలు అని కొంచెం అలిగినట్టుగా అడిగింది. నువ్వే కదా అన్నావు, నేను మా అమ్మవాళ్లతో కొంచెం ఫ్రీగా ఉందామనుకుంటున్నాను, నాకు ఫోన్ చెయ్యొద్దు అని, అందుకే చెయ్యలేదు అన్నాడు. కాని అది పచ్చి అబద్ధం. నిజానికి ఈ 2 రోజుల్నుంచి సిద్ధార్థ్ వాళ్ళ నానమ్మ తమ్ముడి, వాళ్ల ఫ్యామిలీ మీద, వాళ్ల సామ్రాజ్యం మీద ఫోకస్ పెట్టి వాళ్లని పూర్తిగా నాశనం చేసి రోడ్డు మీదికి లాగే పనిలో ఉన్నాడు. అందుకే తన భార్యకు ఫోన్ చేయలేదు. స్వర్ణ అలా అలిగి ఫోన్ చేసి అడగటంతో, ఆఖరికి నా భార్య నన్ను మిస్ అవుతోందన్నమాట అని మనసులో మురిసిపోతూ మరుసటి రోజు ఉదయాన్నే అత్తగారింటికి వచ్చాడు సిద్ధార్థ్. ఏం బాబూ, ఎలా ఉన్నావ్ అని అడిగింది పార్వతి. బాగున్నానత్తయ్యగారు, మీరెలా ఉన్నారున్నారు? ఇంటికి నా భార్య ఏది అని అడిగాడు సిద్ధార్థ్. బానే ఉన్నాం బాబూ, తనింకా నిద్రలేవలేదు,
పైన రూంలో పడుకునుంది అని చెప్పిందావిడ. సరే అత్తయ్యగారు, నేను పైకి వెళ్ళి మీ అమ్మాయిని బ్రష్ చేయించి కిందకు తీసుకుని వస్తానులే. అయినా మీరేం చేస్తున్నారు అని నవ్వుతూ అడిగాడు సిద్ధార్థ్. నేను తనకి ఇష్టమైనవే చేస్తున్నాను బాబూ. మీక్నాను బాబూ, మీకేం కావాలో చెప్పండి, అవి కూడా చేస్తాను అని అంది పార్వతి. దానికి సిద్ధార్థ్ చిరునవ్వుతో, పర్వాలేదత్తయ్యగారు, తను ఏం తింటే నేను అదే తింటాను అని చెప్పేసి పైకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి పడుకున్న భార్యను చూసి ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని నిద్రలేపాడు. ఏంటి బంగాంగారం, ఎంతసేపు పడుకుంటావు అని అనగానే నిద్రలోంచి లేస్తూనే ఎదురుగా తన భర్తను చూసిన స్వర్ణ ఆనందంతో ఉప్పొంగిపోయింది. మీరు వచ్చారా? నిజంగానే రారనుకున్నాను నేను అని గట్టిగా హగ్ చేసుకుని అతని పెదాల మీద ముద్దు పెట్టుకుంది. ఓహో, నా భార్య నన్ను బాగా మిస్ అయిందన్నమాట అన్నాడు కొంటెగా. నేను మిస్ అయ్యాను, బాగా మిస్ అయ్యాను అని చెప్పి అతని బుగ్గ మీద మళ్లీ ముద్దు పెట్టుకుంది. సరే సరే, ముందు ఫ్రెష్ అవ్వు, అత్తయ్య నీకోసం టిఫిన్ రెడీ చేస్తున్నారు, తొందరగా రా అని చెప్పేసి అక్కడే మంచం మీద కూర్చున్నాడు. కొద్దిసేపటికి స్వర్ణ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే తన కోసం తెచ్చిన ఒక డ్రెస్ని ఆమెకు తనే స్వయంగా వేశాడు. ఏం చేస్తున్నారు మీరు, వదలండి అని కొంచెం గట్టిగా అరిచింది స్వర్ణ. వెంటనే ఆమె పెదాలను కొరుకుతూ, అరవకు, ఇది మన ఇల్లు కాదు, మీ ఇల్లు, మన ఇంట్లోలాగా ఇక్కడ సౌండ్ ప్రూఫ్ ఉండదు అని వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఆమె నెమ్మదిగా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆమెను తీసుకుని కిందకు వచ్చాడు. అల్లుడిని చూడగానే రఘురాం, ఎప్పుడు వచ్చావు బాబూ అని అడిగాడు. ఇప్పుడే వచ్చాను మావయ్యగారు అని నెమ్మదిగా చెప్పాడు సిద్ధార్థ్. అప్పుడు రఘురాంగారికి నిన్న జరిగిన విషయం గుర్తొచ్చింది. నా కూతురు వీడిని ఇంతలా మిస్ అయ్యేలా ఎలా మాయ చేశాడసలు వీడు అని మనసులో అనుకుంటూ అతన్ని వంక ఒక రకంగా చూశాడు. ఆయన చూసిన తీరుకి సిద్ధార్థ్కి విషయం అర్థమైపోయింది. అంటే తన కూతురు నా మీద ఇంత ప్రేమ చూపించడం మావయ్యగారికి అస్సలు నచ్చలేదన్నమాట. అందుకే ఇలా అడుగుతున్నారు అని మనసులో అనుకున్నాడు. వెంటనే ఆ సిచ్యువేషన్ని కవర్ చేస్తూ, మావయ్యగారు, కొంచెం పని ఉండి అందుకే 2 రోజులు ఫోన్ చేయలేదంతే. అందుకే ఈరోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అన్నాడు. సరే బాబూ, రా, టిఫిన్ చేద్దువు అని అందరూ కలిసి టిఫిన్ చేశారు. ఆ తర్వాత సిద్ధార్థ్ బయల్దేరుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని, జాగ్రత్తగా ఉండు, బయటికి వేళకు అని మళ్లీ చెప్పాడు. సరే, ఎన్నిసార్లు చెప్తారదే అనింది స్వర్ణ బిసుగ్గా. ఏం చెయ్యను మరి, నా సిచ్యువేషన్ అలా ఉంది అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అతను రాలేదు, కేవలం ఫోన్లోనే మాట్లాడాడు. ఆ తర్వాత రోజు రఘురాంగారు హాల్లో కూర్చుని న్యూస్ చూస్తున్నారు. అప్పుడే న్యూస్లో సోమనాథ్ కపూర్ వాళ్ల వ్యాపార సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది. వాళ్లు పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోయారు. ఈ హఠాత్ పరిణామం వెనుక కారణాలు ఎవరికీ తెలియడం లేదు. వాళ్లు సిద్ధార్థ్ చౌహాన్ వాళ్లకి చాలా దగ్గర చుట్టాలు కూడా. కాని అతను కూడా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఏం జరగబోతోంది, దీని వెనుక ఎవరున్నారు అని వస్తోంది. అది చూసి రఘురాం షాక్కయ్యాడు. అదేంటి ఇలా జరిగింది? దానికి సిద్ధార్థ్ ఏమీ చేయడా, అతన్ని పలుకుబడి యూజ్ చేయడా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడే కూర్చుని వాళ్లమ్మ చేసిన పూరీ తింటున్న స్వర్ణను చూసి, ఏమమ్మా, నీకు తెలీదా ఈ విషయం అని అడిగాడు. ఏ విషయం నాన్నా అని అడిగింది స్వర్ణ. సోమనాథ్ కపూర్ వాళ్ల బిజినెస్ మొత్తం లాస్లోకి వెళ్ళిపోయిందట, వాళ్లు పూర్తిగా రోడ్డున పడ్డారు అని అన్నాడు. వాళ్ల గురించి నాకంత తెలీదు నాన్నా. అయినా నా పెళ్లైన కొత్తలో వాళ్ళింట్లోంచి ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చేది. ఆ అమ్మాయినిక ఇంటికి రావద్దని ఆయన చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకిచ్చారో నాకు తెలీదు నాన్నా అని సింపుల్గా చెప్పేసింది. సరిగ్గా అప్పుడే సిద్ధార్థ్ లోపలికి వచ్చాడు. ఏం మాట్లాడుకుంటున్నారు మావయ్యగారు అని అడిగాడు. ఏం లేదు బాబు, న్యూస్లో సోమనాథ్ కపూర్ వాళ్ల గురించి చూస్తున్నాను అంటూ తడబడ్డాడు రఘురాం. వెంటనే సిద్ధార్థ్ కళ్ళు సీరియస్ అయ్యాయి. మనకవసరం లేని వాటి గురించి ఎక్కువ మాట్లాడకూడదు మావయ్యగారు అని కొంచెం కోల్డ్గా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా అన్నాడు. ఆ మాటలో ఉన్న వార్నింగ్ వినగానే రఘురాం గారికి అర్థమైపోయింది.
వాళ్లని రోడ్డు మీదకు లాగింది మరెవరో కాదు, తన అల్లుడే అని. సిద్ధార్థ్ స్వర్ణ దగ్గరికి వచ్చి, పద పద ఇంటికి వెళ్దాం అని ఆమెను తనతో పాటు తీసుకెళ్లడానికి రెడీ అయ్యాడు. వెంటనే రఘురాం, అదేంటి బాబూ, ఒక 2 రోజులు ఉండనివ్వచ్చు కదా అని అడిగాడు. లేదు మావయ్యగారు, ఇప్పటికే 4 రోజులు ఉంది కదా, నేను మళ్ళీ తీసుకుని వస్తానులే అన్నాడు సిద్ధార్థ్. దాంతో స్వర్ణ ఏడుస్తూ, మీరు 1 రోజులు ఉండమని చెప్పారు, ఇప్పుడు 4 రోజులకే తీసుకుని వెళ్ళిపోతున్నారు అని ఏడ్చింది. సిద్ధార్థ్ ఆమె దగ్గరికి వచ్చి, నేను నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను, అర్థం చేసుకో, నేను మళ్ళీ నిన్ను తీసుకుని వస్తాను కదా, ప్లీజ్ రా అని బతిమిలాడాడు. దాంతో ఆమె సరే అని తలూపింది. తనని కారులో ఎక్కించుకుని జాగ్రత్తగా హగ్ చేసుకుని కూర్చున్నాడు సిద్ధార్థ్. కాని ఈసారి ఆమెకు ముద్దులు పెట్టుకోలేదు, ఏమీ చెయ్యలేదు. కేవలం భద్రంగా కౌగిలించుకుని ఉన్నాడు. అతని మనసులో మాత్రం పగతో రగిలిపోతున్న ఆలోచనలు సాగుతున్నాయి. నా తల్లిదండ్రులను చంపారు కదా మీరు, నా తల్లి కడుపుతో ఉందని కూడా చూడలేదు మీరు. అందుకే మీకు ఇంతకన్నా పెద్ద శిక్ష వేశాను. నా భార్య మీద హత్యాయత్నం కూడా చేశారు. ఇప్పుడు మీ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోయింది, రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఎలా సర్వైవ్ అవుతారో నేను చూస్తాను అని మనసులో అనుకున్నాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు సోమనాథింట్లో ఏంటసలిలా జరిగింది అని వాళ్లు అటూ ఇటూ తలపట్టుకుని తిరుగుతున్నారు. అక్కడికున్నట్టుండి బ్యాంక్ అధికారులు వచ్చారు. మీరిల్లు ఖాళీ చెయ్యాలి, ఈ ఇంటిని మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పారు. సోమనాథ్ షాక్ అయ్యే, అదేంటి, ఈ ఇల్లు నేను బ్యాంకులో తాకట్టు పెట్టలేదే అని అడిగాడు. కానీ మీరు పూర్తిగా బ్యాంక్రప్ట్ అయ్యారు సార్, దాంతో మీ ఆస్తులన్నీ జప్తు చేస్తున్నాం, ఈ ఇల్లు కూడా మేం తీసుకుంటున్నాం అని కరాఖండిగా చెప్పారు వాళ్ళు. దాంతో వాళ్ళ కొడుకు కూతురు ఏం చెయ్యాలో తెలియక, నాన్నా ఇప్పుడు ఏం చేద్దాం మనం అని భయంగా అడిగారు. సోమనాథ్ వాళ్ల నాన్నవంక చూసి, నాన్నా నువ్వొకసారి అత్తయ్యతో మాట్లాడు అని అడిగాడు. ఆ మాట వినగానే ఆ ముసలాయన కోపంగా, ఏ మొహం పెట్టుకుని అడగమంటావురా నువ్వు నన్ను, అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అరిచాడు. ఇప్పుడు ఏం చేద్దాం, ఇదంతా కావాలని జరిగినట్టుంది. నాకు తెలిసి సిద్ధార్థికి అన్ని విషయాలు తెలిసిపోయినట్టున్నాయి అని భయంగా అన్నాడు ఆ ముసలాయన. కాని సోమనాథ్ ఆ భయాన్ని బయటపడనీయకుండా, నువ్వు భయపడకు నాన్నా, మనం ఎలాగైనా మళ్లీ పైకి రావచ్చు, ఈ పరిస్థితుల నుంచి ఎలాగైనా బయటపడాలి అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మరోవైపు స్వర్ణని తీసుకుని సిద్ధార్థ్ ఇంటికి రాగానే వాళ్ల నానమ్మ ఎదురువచ్చి, ఏం తల్లీ 4 రోజులే ఉన్నావే, అప్పుడే వచ్చేశావు అని ఆశ్చర్యంగా అడిగింది. దాంతో స్వర్ణ, చూడండమ్మమ్మ, మీ మనవడు నన్నప్పుడే తీసుకుని వచ్చేశాడు, నేను ఏడుస్తున్నా కూడా అసలు పట్టించుకోలేదు అని బుంగమూతి పెట్టుకుని ఏడుస్తూ కంప్లైంట్ చేసింది. అది విన్న సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పైకి వెళ్ళిపోయాడు. నానమ్మ స్వర్ణ దగ్గరికి వచ్చి ఆమె నుదుటిమీద ప్రేమగా ముద్దు పెట్టుకుని, సర్లే తల్లీ, వాడు మళ్లీ నిన్ను తీసుకుని వెళ్తాడులే, ఏడవకు, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అని బుజ్జగించింది. ఏం తింటావో చెప్పు, అది కూడా రెడీ చేయిస్తాను అంది. ఏదైనా పర్వాలేదమ్మమ్మా అని చెప్పి స్వర్ణ పైకి వెళ్ళిపోయింది. మనవరాల్ని పైకి పంపించేసి ఆవిడ హాల్లో కూర్చుని ఏదో ఆలోచిస్తుండగా ఆమెకొక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, వాళ్ల సొంత తమ్ముడు పరమేష్ కపూర్. ఫోన్ స్క్రీన్ మీద వాడి పేరు చూడగానే ఆమెకు కట్టలు తెంచుకునేలా కోపం వచ్చింది. కాని దాన్ని అణుచుకుని ఫోన్ ఎత్తి, ఏమైంది అని నార్మల్గా అడిగింది. అటువైపు నుంచి పరమేష్, అక్కా ప్లీజ్ నాక్కొంచెం హెల్ప్ చేయి, సిద్ధార్థ్కి చెప్పి నన్ను ఈ పరిస్థితి నుంచి బయటపడేలా చూడు అని ఏడుస్తూ బతిమాలాడు. నేను హెల్ప్ చేసేంత స్టేజ్లో నేను లేనురా, అయినా నా మనవడు నా చేతిలో లేడు, నేను హెల్ప్ చేయమని అడిగినా వాడు చేస్తాడో లేదో కూడా నాకు తెలీదు అని చాలా నార్మల్గా కోల్డ్గా చెప్పేసింది ఆవిడ. పోనీ సిద్ధార్థ్తో ఒక మీటింగ్ అరేంజ్ చేయించక్కా ప్లీజ్, నేను ఎలాగోలాగోలా వాణ్ణి ఒప్పించటానికి ట్రై చేస్తాను, ప్లీజ్ అక్కా, నేను నీ సొంత తమ్ముణ్ణి కదా అని దీనంగా అడిగాడు పరమేష్. ఆ మాట వినగానే నానమ్మగారికి విపరీతమైన కోపం వచ్చింది. నా కోడల్ని కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపిన కిరాతకుడివి నువ్వు అని మనసులో రగిలిపోయింది.
కాని ఆ కోపాన్ని బయటపడనీయకుండా, సరే నేను వాడితో మాట్లాడతాను అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది. ఆ తర్వాత కపూర్లింట్లో సోమనాథ్ వాళ్ళ నాన్న పరమేష్ దగ్గరికి వచ్చి, ఏమైంది నాన్నా అని అడిగాడు. ఏమోరా, మీటింగ్ అరేంజ్ చేస్తానంది కాని ఎంతవరకు చేయిస్తుందో నాకు తెలీదు అని అన్నాడు పరమేష్. దాంతో సోమనాథ్ కన్నింగా ఆలోచిస్తూ, సర్లే నాన్నా, ఆ మీటింగ్ అరేంజ్ చేస్తే అప్పుడు చూద్దాం, మనం ఎలాగోలా సిద్ధార్థ్ని నమ్మించేటట్టు చేద్దాం అన్నాడు. సరేరా అని చెప్పి పరమేష్ నీరసంగా లోపలికి వెళ్ళిపోయాడు. స్వర్ణ గదిలోకి వెళ్లేసరికి సిద్ధార్థ్ బాల్కనీలో నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. స్వర్ణ నెమ్మదిగా వెనుకనుంచి వెళ్ళి అతన్ని హత్తుకుంది. సిద్ధార్థ్ ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి, ఏంటి బంగారం, నా మీద అకస్మాత్తుగా చాలా ప్రేమ పొంగొస్తున్నట్టుంది అన్నాడు నవ్వుతూ. అవును, నీమీద నాకు ప్రేమగానే ఉంది అంటూ అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంది స్వర్ణ. అలా వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా పనిమనిషి అక్కడికి వచ్చి, అమ్మగారు, కింద భోజనానికి మిమ్మల్ని రమ్మంటున్నారు చిన్నమ్మాయిగారు అని చెప్పింది. వెంటనే సిద్ధార్థ్, సర్లే వెళ్ళు, వస్తున్నా అని కొంచెం కోపంగా విసుగ్గా అన్నాడు. అది చూసిన స్వర్ణ, ఎందుకలా పనివాళ్లమీద ఎప్పుడూ అంత కోపంగా ఉంటావు అని అడిగింది. ఏం లేదులే, అలా అలవాటైపోయింది. అయినా నీతో బానే ఉంటున్నాను కదా, అది సరిపోదా నీకు అన్నాడు నవ్వుతూ. ఆ చాలులే అని స్వర్ణ నవ్వేసింది. ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. కింద నానమ్మ, అన్నపూర్ణమ్మగారు డైనింగ్ టేబుల్ దగ్గర డిన్నర్కి రెడీగా ఉన్నారు. అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత స్వర్ణ పైకి వెళ్ళిపోగానే నానమ్మ సిద్ధార్థుని పిలిచి, నీతో కొంచెం మాట్లాడాలిరా అనంది. ఏమైంది నానమ్మ అంటూ ఆమెతో పాటు గదిలోకి వెళ్ళాడు. లోపలికి వెళ్లగానే అన్నపూర్ణమ్మగారు డోర్ లాక్ చేసి, ఏం లేదురా, నా తమ్ముడు ఫోన్ చేశాడు, నీతో ఒక మీటింగ్ అరేంజ్ చేయమని అడిగాడు అని చెప్పింది. ఆ మాట వినగానే సిద్ధార్థ్కి లోపల కట్టలు తెంచుకునే కోపం వచ్చింది. కాని పైకి మాత్రం నవ్వుతూ, సరే నానమ్మా, ఒకసారి అరేంజ్ చేయించు, కాని వాళ్ల జీవితంలో ఇదే వాళ్లకి లాస్ట్ మీటింగ్. కాని వాళ్లని నేను ఒకేసారి చంపను నానమ్మా, బతికుండగానే నరకం చూపిస్తాను అన్నాడు కసిగా. సరే, నీ ఇష్టం, నువ్వేం చెయ్యాలంటే అది చెయ్యి అని చెప్పి ఆవిడ తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయింది. 2 వారాల తర్వాత సిద్ధార్థ్ వాళ్లతో మీటింగ్కి ఒప్పుకున్నాడు. అన్నపూర్ణమ్మగారు పరమేష్కి ఫోన్ చేసి, ఒప్పించాను, ఈరోజు రమ్మన్నాడురా అని చెప్పింది. సరే అక్క, చాలా థాంక్స్ అని పరమేష్ ఫోన్ పెట్టేశాడు. అది విన్న ఆవిడకు వాడిమీద అసహ్యం, విపరీతమైన కోపం వచ్చినా ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయింది. ఆ మీటింగ్ రోజు రానే వచ్చింది. ఆ మీటింగ్కి పరమేష్తో పాటు సోమనాథ్, వాళ్ల కూతురు స్వాతి కూడా వచ్చారు. సోమనాథ్ మాట కలుపుతూ, నువ్వు నా మేనల్లుడివిరా సిద్ధార్థ్ అని మొదలుపెట్టాడు. మావయ్య, నేను నీ మేనల్లుణ్ణి, నాకు బానే గుర్తుంది. చెప్పండి, అసలు ఏం మాట్లాడదామనుకుంటున్నారు మీరు అని కోల్డ్గా అన్నాడు సిద్ధార్థ్. అదికాదురా, మేమిప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. నువ్వు ఎలాగైనా హెల్ప్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే బావుంటుంది అని దీనంగా అడిగాడు సోమనాథ్. అప్పుడు సిద్ధార్థ్ పక్కనే ఉన్న వాళ్ల కూతురు స్వాతి వంక చూస్తూ, సరే, మీ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను, కాని మీ కూతుర్ని నేను చెప్పిన ఒకరికిచ్చేయాలి అన్నాడు. ఆ మాట వినగానే స్వాతి భయపడుతూనే అహంకారంతో, ఏంటి బావా అలా మాట్లాడుతున్నావు? నేను నిన్ను ప్రేమించాను, కాని నువ్వు ఆ దిక్కుమొక్కులేని స్వర్ణను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అని కొంచెం కోపంగా నోరు జారింది. వెంటనే సిద్ధార్థ్ కళ్లలో నిప్పులు చెరిగాయి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు స్వాతి, నా భార్య, నా ప్రాణం. సరే, నా మాట వినకపోతే వదిలేయండి. మీరు ఎలాగూ రోడ్డు మీద పడ్డారు, ఇంకలాగే అడుగు తింటారు అంతే అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ బెదిరింపుకు భయపడి వాళ్ళు సిద్ధార్థ్ చెప్పిన కండీషన్కి ఒప్పుకుని కొన్ని పేపర్స్ మీద సైన్స్ చేశారు. నిజానికి సిద్ధార్థ్ ఆ అమ్మాయిని చాలా కిరాతకులైన వాళ్లకి బానిసగా అమ్మేశాడు. వాళ్ల దగ్గర ఒక బానిస కన్నా దారుణమైన నరకం అనుభవించాల్సిందే.
మరో 2 వారాలు గడిచిపోయాయి. స్వాతిని వాళ్ళకిచ్చేసి ఇన్ని రోజులైనా తమ ఆస్తి తిరిగి రాకపోవడంతో సోమనాథ్ ఏడుస్తూ సిద్ధార్థ్కి ఫోన్ చేశాడు. ఏంటిరా, ఇంకా నువ్వు ఏమీ చేయలేదేంటి? నా కూతురు వెళ్ళి అప్పుడే 2 వారాలవుతోంది అని అడిగాడు. అదేంటి మావయ్యా, ఇంకేముంది? ముందు ముందు ఇంకా ఉంటుంది చూడు. అసలు నీ కూతురు ఎలా ఉందో చూద్దామనుకుంటున్నావా అని చెప్పి వాళ్ళకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియోలో వాళ్ల కూతురు స్వాతి తీవ్రమైన నరకం అనుభవిస్తూ, నాన్నా ప్లీజ్ నన్నిక్కడ్నుంచి తీసుకుని వెళ్ళు, ఇది నరకం, ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళిపో అని ఘోరంగా ఏడుస్తోంది. అది చూసి భరించలేక సోమనాథ్ మళ్ళీ ఫోన్ చేసి, ఏం చేశావురా నువ్వు నా కూతుర్ని అని అరిచాడు. దానికి సిద్ధార్థ్ కోపంగా, మా అమ్మని, మా నాన్నని, మా తాతయ్యని చంపినప్పుడు ఆ నొప్పి మీకు తెలియలేదా అని గర్జించాడు. అంటే నీకు విషయం తెలిసిపోయిందా అని వణికిపోతూ అడిగాడు సోమనాథ్. ఆ, తెలిసిపోయింది. మా అమ్మ కడుపుతో ఉందని కూడా నువ్వు చూడలేదు కదా. ఇప్పుడు నీ కూతురు కూడా కడుపుతోనే ఉంది. కాని వాళ్ళు దానికి నరకం చూపిస్తున్నారు. దానికొకవేళ ఆడపిల్ల పుడితే దానిక్కూడా అంతే నరకం ఉంటుంది. మగపిల్లాడు పుడితే వాడిని తల్లి నుంచి దూరం చేసి ఇంకో భార్యకి ఇస్తారు. వాళ్లకు కనీసం కొంచెం నీతి అయినా ఉంటుంది. మంచి చెడు నేర్పిస్తారు. కాని నీకులా కాదు. నువ్వు రాక్షసుడివి. మా అమ్మ కడుపుతో ఉందని కూడా చూడకుండా చంపేశావు అని కోపంతో రగిలిపోతూ అరిచాడు. దాంతో భయపడిపోయిన సోమనాథ్, ప్లీజ్ రా, అదంతా జరిగిపోయింది. ఇప్పుడు నా కూతురు బతికి ఉంది కదా, బతికి ఉన్న వాళ్లతో ఇలా చేయకూడదు. ప్లీజ్ ప్లీజ్ మీ నానమ్మ కోసమైనా నా కూతుర్ని వదిలే అని బతిమాలాడు. నానమ్మ కోసమా? నానమ్మే మిమ్మల్ని చంపేయమని చెప్పింది. అదికాక రీసెంట్గా నా భార్య మీద కూడా హత్యాయత్నం చేశారు మీరు. ఇంకేం చెయ్యాలి మిమ్మల్ని అని ఫోన్ కట్ చేశాడు సిద్ధార్థ్. అక్కడే ఉన్న పరమేష్, వాడి కొడుకు నరేష్ ఇదంతా విన్నారు. అంటే ఇదంతా ట్రాప్ అన్నమాట. సిద్ధార్థ్ కావాలనే చేశాడు. అంటే మనవిక అడుకుని తినాల్సిందేనా నాన్నా? నా పరిస్థితేంటి అని నరేష్ ఏడుస్తూ అడిగాడు. ఏంట్రా నీ పరిస్థితి? ఇంక మనం ఏమీ చేయలేము అని పూర్తిగా చేతులెత్తేశాడు సోమనాథ్. అటువైపు సిద్ధార్థ్ తన మనసులో, ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. మీ ఒక్కొక్క అడుగులోనూ మీకు నరకమే చూపిస్తాను అని కసిగా అనుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత పగ తీర్చుకున్న సిద్ధార్థ్ తన భార్య స్వర్ణతో చాలా హ్యాపీగా గడుపుతున్నాడు. ఒకరోజు మామగారు రఘురాంగారికి ఫోన్ చేశాడు. హలో మావయ్య గారు, నేను సిద్ధార్థ్ని మాట్లాడుతున్నాను. ఆ చెప్పు బాబూ, ఏమైంది అని అడిగాడు రఘురాం. ఏం లేదు మావయ్య గారు, ఒక చిన్న గెట్టుగెదర్ చేసుకుందామనుకుంటున్నాము. మీరు మీ ఫ్యామిలీతో పాటు వస్తే స్వర్ణ, మన ఫ్యామిలీ అందరూ ఉంటారు కదా, తను కొంచెం హ్యాపీగా ఫీలవుతుంది అని అన్నాడు సిద్ధార్థ్. అది విన్న రఘురాంగారు సంతోషించి, సరే బాబూ, తప్పకుండా వస్తాము అని నవ్వుతూ చెప్పారు. పక్కనే ఉన్న పార్వతి, ఏమైందండి అని అడిగింది. నీ అల్లుడు ఫోన్ చేశాడు. మనల్ని అందరినీ ఇంటికి భోజనానికి రమ్మంటున్నాడు అని రఘురాం చెప్పాడు. అవునా? అయినా నా కూతురు బానే ఉందంటారా అని తల్లి మనసుతో అడిగింది పార్వతి. ఎందుకు బాలేదు? మొన్న ఇంటికి వచ్చినప్పుడు చూశావు కదా ఎంత సంతోషంగా ఉందో. దానికి ఏ లోటూ లేదు. నేనే ఫస్ట్లో భయపడ్డాను కాని వాడు దాన్ని చాలా బాగా చూసుకుంటున్నాడు అన్నాడు రఘురాంగారు. సర్లే, ఇప్పటికైనా నా కూతురు, అల్లుడు సంతోషంగా ఉంటే అంతే చాలు అని పార్వతి ఆనందపడింది. అలా వాళ్లు సిద్ధార్థ్ వాళ్ళింటికి భోజనానికి వెళ్లే ఆ రోజు రానే వచ్చింది. సిద్ధార్థ్ వాళ్ల మావయ్యగారు వాళ్ళింటికి రాగానే సిద్ధార్థ్ స్వయంగా ఎదురెళ్ళి వాళ్ళకి స్వాగతం పలికాడు. అది చూసి రఘురాంగారు షాకయ్యారు. బయట ఎంత పొగరుగా ఉంటాడు, కాని మా దగ్గర మాత్రం ఎంత వినయంగా ఉన్నాడు అని మనసులో అనుకుని, ఎలా ఉన్నావు బాబూ అని అడిగారు. బాగున్నాను మావయ్యగారు, మీ అమ్మాయి గార్డెన్లో ఉంది, వెళ్ళండి అని చెప్పాడు సిద్ధార్థ్. వాళ్ళ అన్నయ్యలతో కూడా సిద్ధార్థ్ చాలా కలుపుగోలుగా బానే మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్లందరూ గార్డెన్లోకి వెళ్లారు. అక్కడ అప్పటికే భోజనాలకంతా అరేంజ్ చేసి ఉండటం చూశారు. కూతుర్ని చూడగానే, ఎలా ఉన్నావు తల్లీ అని అడిగింది పార్వతి. బాగున్నానానమ్మా, ఇంతకీ నాన్న ఏరి
అనడిగింది స్వర్ణ. వెంటనే వెనుక నుంచి, ఇదిగో ఇక్కడే ఉక్కడే ఉన్నాను నాన్నా అంటూ వాళ్ల నాన్న రఘురాంగారు అక్కడికి వచ్చారు. సరిగ్గా అప్పుడే నానమ్మ అన్నపూర్ణమ్మగారు అక్కడికి వచ్చారు. అందర్నీ చూసి, ఏంటి మీ ఇద్దరు కొడుకులు రాలేదా అనడిగింది ఆవిడి. వస్తున్నారండి, సిద్ధార్థ్తో పాటే ఉన్నారు అని చెప్పాడు రఘురాం. సరే రండి అందరూ కూర్చోండి అని అంది నానమ్మ. అమ్మమ్మ నేనక్కడ కూర్చుంటాను అని స్వర్ణ అడిగింది. సరే ఇక్కడ కుదిరితే అక్కడ కూర్చో, నీ ఇష్టం తల్లీ అని చెప్పి ఆవిడక్కడున్న ఒక పెద్ద కుర్చీలో కూర్చుంది. అలా రఘురాం వాళ్ళు, సిద్ధార్థ్ వాళ్ళు అందరూ కలిసి సంతోషంగా భోజనాలు చేయటం మొదలుపెట్టారు. భోజనాలు చేస్తున్న సమయంలో అన్నపూర్ణమ్మగారు రఘురాంగార్ని చూసి నవ్వుతూ, చూశారు కదా, ఆ రోజు నా మనవడికి మీ కూతుర్నీచి పెళ్లి చెయ్యమంటే ఎలా అన్నావో, ఇప్పుడు చూడు నా మనవరాలి ఎంత సంతోషంగా ఉందో అని ఆట పట్టించింది. దానికి రఘురాంగారు కూడా నవ్వుతూ ఏమీ అన్నలేదు. ఆవిడ కంటిన్యూ చేస్తూ పార్వతితో ఇలా అంది. నీ కూతురు చిన్నపిల్ల అంట, నా మనవడన్నాడు, దానికిప్పుడే పిల్లలు కనడం ఇష్టం లేదంట. అది చిన్నదట కదా, 4 సంవత్సరాలు ఆగుతాడట నా మనవడు, అప్పటిదాకా అది చిన్నపిల్లనట, దానికి వయసు రాలేదట అని మనవడి గురించి చెప్పింది. ఆ మాటలు దూరంగా కూర్చున్న సిద్ధార్థ్ స్వర్ణలకు వినిపించలేదు. కాని అది విన్న పార్వతీగారికి చాలా ఆనందంగా అనిపించింది. నా అల్లుడు నా కూతుర్ని ఎంత అర్థం చేసుకున్నాడో అని మనసులో ముడిసిపోయింది. వెంటనే పార్వతి, అవును పిన్నిగారు, నిజమే కదా, అది చిన్నదే కదా, ఇప్పుడు జస్ట్ 18 ఏళ్ళు, ఇంకో 2 నెలలు వస్తే 19 ఏళ్ళు వస్తాయి. 4 సంవత్సరాలాగి పిల్లల్ని కంటే తప్పేముంది చెప్పండి అని నవ్వుతూ మాట్లాడింది. వాళ్ల మాటలు ఇదంతా వింటున్న రఘురాంగారు అయితే తన అల్లుడ ఆలోచనకి మనసులో చాలా సంతోషంగా ఫీలయ్యారు. అప్పుడు అన్నపూర్ణమ్మగారు నవ్వుతూ, సర్లే, అయినా నాకు నా మనవరాలంటే చాలా ఇష్టం. వాడిమీద నా దగ్గర కంప్లైంట్లివ్వడంలో నీ కూతురే ఫస్ట్ తెలుసా అని అంది. ఆ మాట విన్న రఘురాంగారు కొంచెం షాకింగ్గా, అవునా, నిజంగా నా కూతురు మీకు కంప్లైంట్ చేస్తుందా అని అడిగారు. దానికి అన్నపూర్ణమ్మగారు, ఎందుకివ్వదు, శుభ్రంగా ఇస్తుంది. మీ మనవడు అలా అన్నాడు, నన్నక్కడికి వెళ్ళనివ్వట్లేదు, ఇక్కడికి వెళ్ళనివ్వట్లేదు అని రోజూ నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తూనే ఉంటుంది. కాని అదలా నా దగ్గర కంప్లైంట్ చేస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. కోడలికన్నా నా సొంత కూతుర్లా అనిపిస్తుంది నాకది అని ఎంతో ప్రేమగా చెప్పింది. ఆ మాటలు విన్న రఘురాంగారికి కళ్లవెంట నీళ్లు తిరిగాయి. అన్నపూర్ణమ్మగారి చేతులు పట్టుకుని, చాలా ధన్యవాదాలండి, నా కూతుర్ని ఇంత బాగా చూసుకుంటున్నందుకు అని ఎమోషనల్గా అన్నారు. పార్వతిగారు కూడా చాలా ఆనందంగా ఆవిడకు ధన్యవాదాలు చెప్పారు. సర్లే, నాందేముంది, దాన్ని చూస్తే నాకే చాలా ప్రేమ కలుగుతుంది అని అంది అన్నపూర్ణమ్మగారు. అలా ఆ రోజు చాలా ఆనందంగా గడిచిపోయింది. భోజనాలు పూర్తయ్యాక అందరూ వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోయారు. అందర్నీ సాగనంపాక అన్నపూర్ణమ్మగారు కూడా కింద తన రూంలోకి వెళ్ళి నిద్రపోయారు. అలా వాళ్ల జీవితాల్లోకి ఆనందం పూర్తిగా వచ్చేసింది. ఆ రోజు రాత్రి ఇంటి బాల్కనీలో చల్లటి గాలికి నిలబడి ఉన్న స్వర్ణ దగ్గరికి సిద్ధార్థ్ వచ్చాడు. ఆమె ముందు మోకరిల్లి ఆమె చేతులు పట్టుకుని ఇలా అన్నాడు. నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా థాంక్స్ బంగారం. నువ్వు గనక నా లైఫ్లోకి రాకపోతే నా లైఫ్ ఎప్పుడూ చీకటిగానే ఉండేది. నువ్వు వచ్చి నా జీవితంలో వెలుగులు నింపావు. ఆ రోజు నడిరోడ్డు మీద నిన్ను ఎలా చూశానో నాకు తెలీదు కాని నీ కళ్లల్లో ఉన్న ఆ ధైర్యం చూసి నా పిల్లలకి తల్లి అయ్యే హక్కు నీకే ఉందని ఆ క్షణమే డిసైడ్ అయ్యాను అని చాలా ఎమోషనల్గా చెప్పాడు. ఆ మాటలకు స్వర్ణ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తల దించుకుని చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు ఎందుకులేగాని ఈ సిగ్గు అని ఆమెను తన దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకున్నాడు. అలా వాళ్ల లైఫ్ ఎలాంటి భయాలు లేకుండా చాలా హ్యాపీగా అందంగా సాగిపోయింది. స్టోరీ మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. సిద్ధార్థ్, అలాగే స్వర్ణ కథ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రాయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి కథల కోసం
మా మనసుకు నచ్చే ప్రేమ కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.